హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజైతే పరింపళ్ళు ఏరుకుందాం రండి. మా చేలో అయితే పరింపళ్ళు ఉన్నాయి. చేలో అంటే కొండపోడులో అందులో ఉన్నాయి. రండి ఏరుకుందాం. ఈరోజైతే వెళ్దాం ఏరుకోవడానికి. పరింపళ్ళు అంటే మీకు తెలిసే చిన్నవి చూపిస్తాను అక్కడికి వెళ్ళాక. చేలోకి వెళ్ళే దారిలో అయితే ఉన్నాయి. పరింపళ్ళు అనుకున్నాం కదా, చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం. రండి చూపిస్తాను. ఇది చెట్టు ఇంకా కాయలు ఇంకా పండలేదు. దీనికి ముళ్ళులు ఉంటాయి. రేగు చెట్టులాగే ఉంటుంది కదా, మేము రేగు పళ్ళు వేరే ఉంటాయి, ఇవి వేరేగా ఉంటాయి. ఈ పరింపళ్ళు అనమాట. మీరేమంటారో మాకు తెలీదు. మేమైతే పరింపళ్ళు అంటాము. ఇంకా కాయలు ఉన్నాయి, కొన్ని అయితే పళ్ళు పండినాయి. తీసుకుందాం రండి. ఇదిగో పళ్ళు అయితే ఇగోండి ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా. కోసుకుందాము ఈ పళ్ళు అయితే ఇప్పుడు. ఇవి అయితే ఉడతలు పిట్టలు అవి తింటాయి. పక్షులు అవి తింటాయి బాగానా, ఉడతలు అవి. దీనిలో ముళ్ళులు ఉంటాయి అన్నమాట, జాగ్రత్తగా కోసుకోవాలి. ముళ్ళులు ఉంటాయి, ఒకటి కోసుకోవాలి, లేకపోతే గుచ్చుకుపోతాయి. రేగు మొక్కకు కూడా ముళ్ళులు ఉంటాయి కానీ పెద్దగా ఉండవు అన్నమాట. వీటికి మాత్రం ఆకు దగ్గర ఇంచుకు ముళ్ళులే ఉంటాయి. ఎక్కువ ఉడతలు తింటాయి. ఉడతలు, చిలకలు అవి బాగా తింటాయి. ఎప్పుడు మేము చేలోకి వెళ్ళే దారిలో ఇలా చేలోకి వెళ్ళినప్పుడల్లా మేము కోసుకుంటాం అన్నమాట. బాగుంటాయి. ఎప్పుడన్నా ఇలాంటి మొక్క అది చూసుంటే చూడండి, బాగాను తినొచ్చు. ఇవి మంచిదన్నమాట. మొక్కలు చూడండి బాగా, ఎక్కడికి వెళ్ళినా కోసుకోండి. ఇలాంటి మొక్క ఉంటే కాయలు ఈ సీజన్లోనే వస్తాయి. 1 సీజన్కి ఒకసారి వస్తాయి అన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు రావన్నమాట. పళ్ళు అయితే ఇదిగో ఇది బాగుంటుంది. పుల్లగా తియ్యగా ఉంటాయి. బాగా పండినవి అయితే తియ్యగా ఉంటాయి. మేమైతే ప్రతి సంవత్సరం ఎప్పుడు వస్తాయా అని చూస్తుంటాం. మాకన్నా ముందు ఉడతలే తినేస్తాయి. బాగా ఇదిగోండి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. బాగున్నాయి కదా. మా ఇంటికి వస్తే వాళ్ళకి పళ్ళు వేరే ఇస్తే చాలా టేస్టీగా ఉన్నాయి అంటారు. ఇవన్నీ పాదే మొత్తం కావాల్సిన, ఇంకా పండలేదు, ఓన్లీ కాయలు ఉన్నాయన్నమాట. కాయలు ఎంత, ఇది మొత్తం పాదే, మొత్తం పళ్ళే. ఇవన్నీ పిట్టలే, పక్షులు. పిట్టలు తినని మనుషులు తినేస్తున్నారు. ఇట్లా బాగు అనుకుంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బాగున్నాయి. ఇంకో ఇవన్నీ ఎలా ఉన్నాయో డొంకింగ్ చేసుకుందాము. పైన ఉన్నాయి కదా, ఆ పళ్ళు అయితే కోసుకోవడానికి డొంకినైతే కడుతున్నాను. చాలా పైన ఉన్నాయి అవి. మనకి కిందనన్నీ కాయలే, పైన ఇవన్నీ పండినవి. చూపిస్తాను కోసి. కిందనే ఉంటాయేమో అనుకున్నాము, కానీ పైన పండినవి, కిందనేమో పండలేదు. అయితే తీసుకున్నాం కదా. పళ్ళు అయితే ఎన్న కోసం చూడండి ఇంకా
చూడు బాగున్నాయి కదా, చూపిస్తాను. కోసి ఏరుకుందాము. ఇవన్నీ పల్లె. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎక్కడైనా ఉంటే జాగ్రత్తగా కోసుకోండి. నాకు ఆ కొమ్మ దొరికితే బాగుండే. కొమ్మ దొరికితే బోల్డ్ అన్ని పళ్ళు, ఇవన్నీ కాయలు. ఎంత పెద్ద పండు బాగుంది కదా. ఇది ఆ కొమ్మ పట్టుకుందామే. ఇంకొకటి ఏదైనా ఉంటే చూడు, ఇలా పట్టుకోరా. నేను ఏట్రా బాబు తుప్పల్లో దూరిపోయి అంత అవసరమా అనుకుంటారు. ఈ పళ్ళు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవ్వండి ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను కదా. రేగు పళ్ళు, మేము పరుము పళ్ళు అంటాం. రేగు పళ్ళలా ఉంటాయి కానీ ఇగో కొమ్మలు ఎలా ఉన్నాయి చూడండి, బాగున్నాయి కదా. కొమ్మ అయితే పొంగ తీసుకున్నాం బెంకినితోటి. ఇవన్నీ ఏరి అందరికి పంచిపెట్టాలి, అమ్మకి నాన్నకి. కొన్ని కాయలు కూడా తీసుకున్నాం, రేపటికి పనికి వస్తాయి. ఇంకా బాగా పండలేదు, కాయలు ఉన్నాయి. బాగా పండిన తర్వాత మళ్ళీ వస్తాం. అందాక కొన్నైనా కోసుకుందాం పిట్టలు తినకముందు. బాగున్నాయి, ఎలా ఉన్నాయో బాగున్నాయి కదా. తీయగా కోసుకున్నాం కదా. పళ్ళు అయితే ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయి వాటర్తో కడిగి ఈ మట్టిలో పడిపోయి అనమాట. మట్టిలో ఒలికిపోవడం వల్ల వాటర్లో కడిగి తిందాం. ఇంటికి అయితే తీసుకెళ్ళిపోదాం. మేము వచ్చే దారిలో సీతాఫలాలు కూడా ఉన్నాయి అన్నమాట, సీతాఫల కాయలు, అవి కూడా తీసుకున్నాం. రండి. మా కొండ పళ్ళు అనమాట ఇవన్నీ. కొండ పళ్ళే, జీడి తోటలు తప్పితే ఇక్కడ ఏ పంటలు పండిస్తే పంటలు పండుతాయి కానీ ఇవన్నీ జీడి మొక్కలే. ఇవన్నీ వేసవిలోనే పంట వస్తుంది, వేసవిలోనే పంట వస్తుంది అనమాట. ఎంత వేసవిలో ఎంత మనుషులే ఉంటారనమాట. ఇదంతా ఒక్కో ఇంటికి ఒక్కో తోట, అలాగా కొండంతా. అక్కడ చూపించాం కదా, దీని పేరు మొక్క పేరు తెలియదు కానీ ఇవి చిన్నప్పుడు తినేవాళ్ళం. అమ్మ చెప్పేది మొత్తం చెట్టు అంతా కాయలు పళ్ళు ఈ సీజన్లోనే వస్తాయి, ఇవి తినొచ్చు అనమాట. తినేవాళ్ళం మేము కూడా. ఏ పళ్ళు తినే చంపేసింది అనుకోకండి, ఇవి మేము చిన్నప్పటి నుంచే తినేవాళ్ళం. అడవిలోకి వస్తే ఎవరైనా అడవి ప్రియులు ఉంటే గనక ఇలాంటి పళ్ళు తినండి, బాగున్నాయి కదా. మేమైతే ఏరుకుంటున్నాం చాలా. ఇప్పుడు ఈ సీజన్లో వస్తాయి కాయలన్నీ. ఎలా ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయో చూడండి. ఇవిగో ఇది తేనె పళ్ళులా ఉన్నాయి, తేనెలా ఉన్నాయి కదండి. ఓకేనా వీడియో అయితే? ఓకే. అది లాంగ్ కూడా మొగలి రేకులు అంటారు కదా, అది మొక్క. మొగలి రేకులు అంటే పాములు అవి ఉంటాయి. ఓకే, అంతా మా చేలండి ఇవి. చేలు అలాగా వస్తుంటాం మేము రోజున. అందంగా ఉంటాయి, పచ్చదనం అంతా పళ్ళ తోటతో నిండిపోయి ఉంటాయి. ఏదో పళ్ళు ఉంటాయి. ఎన్ని పళ్ళు కోసామో చూడండి, ఎన్ని పళ్ళు, చాలా ఎక్కువ పళ్ళు, చాలా బాగుంటాయి ఇవి. ఇప్పుడైతే గొబ్బెలు కూడా ఉన్నాయి, ఇవి చాలా మంచిది కదా. ఇప్పుడు శ్రావణ మాసం పువ్వులు కూడా ఉన్నాయి, పువ్వులు బాగున్నాయి కదా. ఎల్లో కలర్ గొబ్బెలు. ఇవి పాపిడి పళ్ళు, ఈ పళ్ళలాగే ఉంటాయి కానీ ఈ పళ్ళు కాదు. ఇవి కూడా తింటారు అనుకుంటా, పెద్దోళ్ళు కడిగి తినాలి. పాపిడి పళ్ళు చూడండి, పాపిడి చెట్టు తెలుసు కదా, ఇదిగో చూసారా మీకు. ఈ పళ్ళు బ్లాక్గా ఉన్నాయి కదా, సేమ్ ఇలాగే ఉన్నాయి కానీ ఒక పళ్ళు తిని చూసాను, చచ్చిపోతే ఇంకా పోవడమే. ఏమన్నా బ్లాక్గా ఉంది, తిన్నాను, తీయగా ఉంది. తినొచ్చో తినకూడదు తెలియదు, నోట్లో అయితే వేసుకున్నా.
సరే రండి ఇంటికి వెళ్ళిపోదాం. ఇవి పరిదొండ పళ్ళు, ఇవి కూడా తింటారు, బాగుంటాయి, ఇవి తీయగా ఉంటాయి. చూసారా అన్ని పళ్ళే, ఎక్కడెక్కడో ఈ సీజన్ వస్తే ఎక్కడెక్కడో పళ్ళు ఉంటాయి అన్నమాట. ఇవి పాలకాయలు అంటారు కదా, పాల చెట్టు, ఇది పాల చెట్టు. పాల కాయలు అక్కడక్కడ ఉన్నాయి, కనిపించవు, గ్రీన్ కలర్లో ఉన్నాయి మీకు. సీతాఫలం, ఇవి కూడా పరిదొండ పళ్ళే, ఇవి కూడా తింటారు, తింటే బాగుంటాయి, తీయ ఉంటాయి, ఇవి కూడా బాగుంటాయి. బొడ్డు పళ్ళు ఉన్నాయి, ఇవి కూడా బొడ్డ పళ్ళు అంటారు, ఇవి బొడ్డ పళ్ళు, ఇవి కూడా తింటారు, ఈ పళ్ళు కూడా తింటారు. ఇవి ఇంకా కాయలే ఉన్నాయి, ఈ సీజన్ వస్తేనే పండుతాయి, కానీ ఇంకా పండలేదు అన్నమాట. ఇది పండు, ఇవి కాయలు ఇంకా పండలేదు. కొండపోడికి వెళ్ళే దారిలో ఈ రకాలన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి కాయలు ఇంకా ముదరలేదు అనమాట, మొక్కలు ఉన్నాయి, ఎంత మొక్కలే ఉన్నాయి కానీ ఇంకా పండలేదు. ఇవి కూడా తింటారు, తీయగా ఉంటాయి అన్నమాట, బాగుంటాయి తీయగా. తిందాం, వండిపోయిన పండుగ బాగుంటాయి ఇవి కూడా. అన్నీ ఈ పళ్ళు అయితే ఇవి కూడా తింటారన్నమాట. ఇవి చిన్ని మొక్క అంటాము, ఇవి కూడా ముళ్ళు మొక్కలే, ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. ఇవి అయితే మరి చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం. పండు అయితే ఇలా ఉంది, పండు బాగుంటుంది. ఇది కూడా నేను వేడితే చిన్నప్పుడు బాపేమో గ్లాస్లో పోసి ఇచ్చేది. ఈ పళ్ళు చేలోకి వెళ్తా. ఎటు చూసినా ఏదో పండు దొరుకుతానండి మా విలేజ్లో, మా పల్లెటూరులోనే. అలాగే ఇంకా ఎప్పుడైనా ఇంకా చేసుకొని తినచ్చు అనమాట, కొనుక్కోవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడే నాటేసి వేసే జామకాయలు ఏంటి, ఇలాంటి పళ్ళు ఏంటి అడవిలో చాలా ఉంటాయి అన్నమాట. ఇంటి దగ్గరలోనే 1 కిలోమీటర్ దూరంలో ఇవి కూడా తింటారు. చిన్నప్పుడు ఇవి తిన్నాం మేము. టమాటీ పండులో ఉంటుంది కానీ ఇది తీయగా ఉంటుంది అన్నమాట, తీయ. ఇంకా కాయలు రాలేదు చెట్టు, కాయలు వచ్చాయి, ఇవ్వండి కాయలు ఇవి ఎక్కడ పడితే అక్కడే. ఇలాంటి పాదులు ఉంటే ఇంట్లో కూడా పెంచుకోవచ్చు, గార్డెన్ మొక్కలా ఉంటుంది, కానీ పళ్ళు వస్తాయి వీటికి, కాయలు తింటారు. బాగుంటుంది, అడవిలోనే ఏయో పువ్వులు, గార్డెన్ పువ్వులా ఉన్నాయి, బాగుంటుంది కదా ఫ్లవర్ మంచిగా. ఇది తెలుసు కదా, దీని పేరు టచ్ మీ నాట్ అంట. ఇవి అంటితే సిగ్గుపడుతుంటాయి, నో డోంట్ టచ్ మీ అన్నట్టు అనమాట. ఇవి ఫ్లవర్ బాగుంది కదా, ఇది బాగుంటాయి. ఇదన్నమాట టచ్ మీ నాట్ అంట, టచ్ మీ నాట్, టచ్ చేద్దాం. సిగ్గుపడ్డాయి, డోంట్ టచ్ మీ అంటనే. సరే ఫ్రెండ్స్, ఇంటికి అయితే వచ్చేసాం కదా, పళ్ళు అయితే కడుక్కుందాం. అక్కడ మట్టి ధర పడుకోవడం వల్ల కడుక్కుందాం. వాటర్లో బాగున్నాయో కదా. కాయలు కూడా కండిపోతాయి రేపటికి.
టేస్టీగా తీయగా పుల్లగా ఉంటాయి. ఒక ఫోన్ చేద్దాం. యమ్మీగా బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.